అరే రే 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 ఎంత పాపం అసలు. ఇదేంటి వర్మ గారు, అందరూ కలిసి మిమ్మల్ని ఎలా మోసం చేశారు? అప్పుడు కళ్యాణ్ గారి కోసం, ఇప్పుడు నాగబాబు గారి కోసం. అప్పుడు ఎమ్మెల్యే సీటీ పోయా, ఇప్పుడు ఎమ్మెల్సీ సీటీ పోయా. అంటే మిమ్మల్ని బాబు గారు బాగా వాడుతున్నారన్న మాట. వాడకంలో చంద్రబాబు నాయుడికి మించిన వాళ్ళు ఇంకెవరు లేరులేండి. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళనే రాజకీయ నాయకుల్ని బురుడి కొట్టించి ఎన్ని పొట్టిన ఆయనకి మీరు ఒక లెక్క ఏం కాదులేండి వర్మ గారు. ఏం ఫీల్ అవ్వద్దులే కానీ ఇదంతా వద్దండి, ఇవన్నీ మనకి ఎందుకులే గాని. మీకు ఎక్కడా లేని విధంగా ఎన్నికల ముందప్పుడు కూటమి పార్టీ వాళ్ళు ప్రచారం చేసిన ఒక నిరుద్యోగ వృత్తి అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది, చూడండి, కడుపుబ్బ నవ్వుకోండి. వీడియో వేసేస్తాను ఇప్పుడు. బాబాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా? రాసుకోవడం కాదు, రాసి పెట్టుకో. 6 నెలలు అవుతుందా 7 నెలలు అవుతుందా జాబు? 2 నెలలు వస్తుంది. నీది కూడా ఆ నమ్మకమేనా? నాది నమ్మకం కాదు, గ్యారంటీ. గ్యారంటీయా? నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి? నమ్మకం పోస్టర్ లో ఉంటుంది, గ్యారంటీ పాలనలో ఉంటుంది. ఇది బాబు గ్యారంటీ, అందుకే ఈసారి మాకు జాబ్ గ్యారంటీ. సైకిల్ వచ్చింది, బెల్లు మోగింది, సత్యం. ఇప్పుడు వచ్చింది సైకిలే, రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే. సైకిలే వస్తుంది. మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి. మరి ఇదిగో చాయ్ తీసుకో. బాబాయ్ అక్కడ 6 ఏమో, మన బాబు గారు సూపర్ 6. సూపర్. 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట. యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, డిఎస్సి పెడతా, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. అయ్యిందా? బాగా అయిందా? మేము చిలక చెప్తున్నట్టు చెప్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు వలలో మీరు ఆయన చెప్పిన అబద్ధపు హామీలు నమ్మకండి. నమ్మినట్లయితే మన గొంతుకు మనమే కోసుకున్నట్టు ఉంటది అని చెప్తే విన్నరా? ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మేసి ఆయనకు ఓట్లు వేస్తే ఈ రోజునాడు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి చెవుల్లోని పెద్ద పెద్ద క్యాబేజీ పూలు పెట్టేశారన్నమాట. పథకాల పేరుతో అందరినీ మోసం చేసి, ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి, మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ ఏడిపిచ్చేస్తా ఉన్నారు ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ. ఇకపోతేనండి, చంద్రబాబు నాయుడు గారి తన 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు ఎలాగో రావు. సరే, 20 లక్షల ఉద్యోగాలు వద్దు, 20 లక్షలు అయితే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. 4 లక్షలు అయితే ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే 10 నెలలు అవుతుంది. 10 నెలలకి అసలు సంవత్సరానికి 4 లక్షలు అయితే ఒక 6 నెలలకి ఒక 2 లక్షల ఉద్యోగాలు వస్తాయండి. సరే, ఈ 10 నెలలు కూడా వదిలేండి, 6 నెలలకి 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా గానీ ఒక్క ఉద్యోగం వచ్చిందని అడుగుతా ఉన్నామండి. ఒక్క ఉద్యోగం వచ్చిందండి? అసలు రాలేదు. సరే, ఉద్యోగం లేని వాళ్ళకి ఆయన నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు కాబట్టి, పోనీ ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరికైనా గానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి అందిందా అని అడుగుతా ఉన్నామండి. అందదు. ఎందుకంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి మాట మీద నిలబడ్డానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. మనం అధికారం కోసం ఏ మాటలైనా మాట్లాడేయచ్చు, అధికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయేలాగా మందుతో మాయ చేసేచ్చని అధికారం కోసం ఆరాటపడే, పదవుల కోసం కక్కుర్తిపడే, పథకాల పేరుతో జనాల్ని మోసం చేసి అబద్ధ హామీలు ఇచ్చేద్దామని చెప్పి ఎగిరి పడే కూటమి పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారునండి. అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేది మా నాయకుడైతే, ఇచ్చిన మాట కోసం పదే తప్పేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారండి. ఇటు నిరుద్యోగ భృతి పోయే, ఉద్యోగాలు పోయే, వాలంటీర్లకు ఇస్తానన్న 10,000 పోయే, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూనీ చేసి పాడేసింది అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పార్టీ. మరి ఉంటానండి.